నమస్కారం ఎన్ టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. నారీ శక్తి వందన సమ్మేళనం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. పోచారం పొలిటికల్ బాంబ్. కాంగ్రెస్ సర్కార్పై మాజీ స్పీకర్ ఘాటు వ్యాఖ్యలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నేడు మంత్రి నారా లోకేష్ భేటీ. అమరావతి బిల్లుపై ధన్యవాదాలు. ఏపీ మంత్రులకు సింగపూర్ పాఠాలు. సుపరిపాలన లక్ష్యంగా విదేశీ గడ్డపై శిక్షణ. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్. ఇవాళ లేబర్ కమిషనర్తో జేఏసీ చర్చలు. భారతదేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం. నారీ శక్తి లేనిదే వికసిత్ భారత్ సాధ్యం కాదు. ఇదే నినాదంతో దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో నారీ శక్తి వందన సమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సదస్సుకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన మహిళా మండలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఆయనతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మరియు పలువురు కేంద్ర మంత్రులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో మహిళల శక్తియుక్తులను ఎలా వినియోగించుకోవాలి, వారికి చట్టసభల్లో మరియు ఆర్థిక రంగాల్లో కల్పిస్తున్న అవకాశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా నారీ శక్తి వందనం అధినియం అమలు దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ సమ్మేళనం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళలు కేవలం లబ్ధిదారులు మాత్రమే కాదు, దేశ ప్రగతిలో భాగస్వాములని ప్రధాని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ మహిళల భద్రత మరియు స్వావలంబన కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. देवियों सज्जनों, माननीय प्रधानमंत्री जी सभागार में पधार रहे हैं। आइए सब मिलकर देश का गौरव, विश्व मंच पर भारत की सशक्त पहचान, परम आदरणीय हम सब के प्रिय माननीय प्रधानमंत्री जी का गगन भेदी करतल ध्वनि के साथ हार्दिक उत्साहपूर्ण एवं गरिमामय स्वागत करें, अभिनंदन करें। वे जिन्होंने देश की नारी शक्ति को नई पहचान, नया आत्मविश्वास, नई दिशा दी है, जिन्होंने महिलाओं को सशक्त बनाकर उनके सपनों को नई उड़ान दी है, जिनके नेतृत्व में नारी आज केवल सहभागी नहीं बल्कि राष्ट्र निर्माण की अग्रदूत बनकर उभर रही है, जिन्होंने उन्हें अपने सामर्थ्य को पहचानने व साकार करने की प्रेरणा दी है। आइए ऐसे दूरदर्शी, प्रेरणा स्रोत एवं युग नायक नेता आदरणीय प्रधानमंत्री जी का एक बार पुनः हृदय की अनंत गहराइयों से आत्मीयतापूर्ण स्वागत करें। कार्यक्रम का आरंभ करेंगे उस पावन उद्घोष के साथ जो हमारी मिट्टी, हमारी मातृभूमि और हमारी अस्मिता को नमन करता है। आप सबसे विनम्र अनुरोध, कृपया राष्ट्रगीत वंदे मातरम के लिए अपने अपने स्थान पर खड़े हो जाएं। और ये राष्ट्रगीत प्रस्तुत कर रहे हैं संगीत नाटक अकादमी के कलाकार। भारत 21वीं सदी के सबसे बड़े निर्णयों में से एक निर्णय लेने जा रहा है। मैं बहुत जिम्मेवारी के साथ कह रहा हूं
कि 21वीं सदी के महत्वपूर्ण निर्णयों में से एक महत्वपूर्ण निर्णय ये है ये निर्णय नारी शक्ति को समर्पित है। नारी शक्ति वंदन को समर्पित है। हमारे देश की संसद एक नया इतिहास रचने के करीब है। एक ऐसा नया इतिहास जो अतीत की संकल्पनाओं को साकार करेगा, जो भविष्य के संकल्पों को पूरा करेगा। एक ऐसे भारत का संकल्प जो समता मूलक हो, जहां सामाजिक न्याय केवल एक नारा न हो, लेकिन हमारी कार्य संस्कृति का, हमारे वर्क कल्चर का, हमारी निर्णय प्रक्रिया का स्वाभाविक हिस्सा हो। साथियों, राज्यों की विधानसभाओं से लेकर देश की संसद तक दशकों की प्रतीक्षा के अंत का समय 16, 17, 18 है। తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ తో బంధం తెంచుకుని బీఆర్ఎస్ లో చేరబోతుండటంతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. అయితే మరో నేత కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన బహిరంగ చేసిన కామెంట్లే ఇందుకు నిదర్శనం. సీనియర్ నేత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన హాట్ కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా ఆయన తిరిగి బీఆర్ఎస్ కూటికి చేరతారా అనే చర్చ జోరందుకుంది. ఇంతకీ ఏం జరిగిందో? సిద్దపూర్ రిజర్వాయర్ నిధుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ పరిణామంపై పోచారం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. నిధులు విడుదల చేయాలని సంబంధిత మంత్రులను 20 సార్లు అడిగా. ఇప్పుడు మంత్రులు కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు. వాళ్ళు కాళ్లు మొక్కాలా ఏంది? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు ఆయన. 6 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన పోచారం టీడీపీ, ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. మంత్రిగా అసెంబ్లీ స్పీకర్గాను ఆయన పనిచేశారు. అయితే 2024లో కాంగ్రెస్లో చేరి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమితులయ్యారు. అయితే ఆయన పార్టీ ఫిరాయించినట్లు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ మాత్రం ఆ పిటిషన్ కొట్టేశారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్ కూటికి చేరతారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకైతే సీనియర్ ఎమ్మెల్యేలండి. నేను నిన్నమూల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన. సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాంట్లో అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేసిన ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను. మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి. ఫోన్లు ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా చంపుతాం, బతుకుతాం. ఏముంది అంతకన్నా మీకు ఒకనాడు వచ్చినా కూడా వస్తాం. ఒకనాడు పోయేది ఒకటి పోతాం. ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము వాళ్ళు మొక్కన పోయి అమ్మ ఈ వయసులో పోయి
విసుగొచ్చి అతి విరక్తితో నిర్ణయం తీసుకునేది. ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. రాష్ట్ర రాజధానికి అమరావతికి చట్టబద్ధం కల్పించే బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో చట్టరూపం దాల్చింది. ఈ క్రమంలో రాష్ట్రపతికి లోకేష్ ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యాన్ని మంత్రి రాష్ట్రపతికి వివరించనున్నారు. శాతవాహనుల కాలం నాటి వైభవాన్ని, బౌద్ధ మతానికి కేంద్రంగా ఉన్న అమరావతి విశిష్టతను ఆయన ప్రస్తావించనున్నారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా వెళ్లి రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఇప్పటికే లోకేష్ ఢిల్లీకి చేరుకోగా అక్కడే ఉన్న పార్టీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా లోకేష్ మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన ఐటీ పెట్టుబడులు, విద్యారంగ ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. हमारे खेतों में, हमारी रसोई में और हमारे वन क्षेत्रों में औषधियां, वनस्पतियां, स्वास्थ्य रक्षक जड़ी बूटियों का बहुमूल्य भंडार मौजूद है। इस बहुमूल्य संपदा का संरक्षण और संवर्धन औषधियों के लिए रॉ मटेरियल उपलब्ध कराने के साथ साथ पर्यावरण संतुलन के लिए भी महत्वपूर्ण भूमिका है। औषधीय पौधों की खेती न केवल किसानों की आर्थिक स्थिति सुधारती है, बल्कि इस मिट्टी के स्वास्थ्य और संरक्षण में भी मदद करती है। इसीलिए आयुष पद्धतियों को बढ़ावा देने से न केवल लोगों का शारीरिक और आर्थिक स्वास्थ्य बेहतर होता है, बल्कि पर्यावरण संरक्षण को भी बल मिलता है। ఆంధ్రప్రదేశ్ మంత్రులకు సింగపూర్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం పాలనలో నాణ్యత పెంపుకు కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మొత్తం 9 మంది మంత్రులు సింగపూర్లో జరిగే శిక్షణలో పాల్గొనున్నారు. సుపరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ఆర్థిక అభివృద్ధిలో నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. సింగపూర్లో నిర్వహించే ఈ శిక్షణ ద్వారా మంత్రులు ఆధునిక పాలనా పద్ధతులు, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్, ప్రజాసేవల మెరుగుదల వంటి అంశాల్లో అవగాహన పెంచుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సింగపూర్ పరిపాలనా విధానాలను అధ్యయనం చేయడం ద్వారా ఏపీలో అమలు చేయగల మార్గాలను అన్వేషించనున్నారు. ఈ శిక్షణకు మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, కింజర పచ్చెన్నాయుడు, వంగల్పూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు హాజరు కానున్నారు. మంత్రులు తమ తమ శాఖలకు సంబంధించిన ఆధునిక విధానాలు నేర్చుకుని వాటిని ఏపీలో అమలు చేయడంపై దృష్టి సారించనున్నారు. సింగపూర్ ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అక్కడి ప్రభుత్వం పారదర్శకత, వేగవంతమైన సేవలు, సాంకేతిక వినియోగం వంటి అంశాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రుల శిక్షణకు సింగపూర్ ఎంపిక చేసింది. ఈ శిక్షణ ద్వారా ప్రభుత్వ సేవల వేగం, నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది. డిజిటల్ గవర్నెన్స్ బలోపేతం అవుతుంది. పెట్టుబడులు ఆకర్షించే విధానాలు అభివృద్ధి చెందుతాయి. ప్రజా సంక్షేమ పథకాల అమలు మరింత సమర్థవంతంగా మారుతుంది. సింగపూర్లో నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కొత్త మార్పులకు దారితీసే అవకాశం ఉంది. మంత్రులు నేర్చుకున్న అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. ఇది సుపరిపాలన దిశగా సీఎం చంద్రబాబు తీసుకున్న ముఖ్యమైన ముందడుగా చెప్పొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె హెచ్చరికలతో ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేయడంతో పరిస్థితి కీలక దశకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు లేబర్ కమిషనర్తో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశం ఫలితాలపై కార్మికుల భవిష్యత్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. చర్చల అనంతరం సమ్మె తేదీపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు జేఏసీ వర్గాలు తెలిపాయి. లేబర్ కమిషనర్ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో కార్మికులు చేరుకోవాలని జేఏసీ పిలుపునిచ్చింది. తమ డిమాండ్లకు ప్రభుత్వం స్పందన ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణ స్పందన ఇవ్వకపోతే సమ్మె తప్పదని జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటికే మార్చి 13వ తేదీన యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన రాలేదని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల వేతనాలు, సర్వీస్ సమస్యలు, బెనిఫిట్స్ వంటి అంశాలపై దీర్ఘకాలికంగా అసంతృప్తితో ఉన్నారు. సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల ఆందోళన తీవ్రత పెరుగుతోంది. సమ్మెకు వెళ్లాల్సి వస్తే దాని బాధ్యత ప్రభుత్వానిదేనని జేఏసీ నాయకులు హెచ్చరించారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి దశకు చేరిందని వారు పేర్కొన్నారు. ఒకవేళ సమ్మె అమల్లోకి వస్తే రాష్ట్ర రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. లక్షలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఆర్టీసీ జేఏసీ లేబర్ కమిషనర్ చర్చలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. చర్చలు సఫలమవుతాయా లేదా సమ్మెకు దారితీస్తాయన్నది ఈరోజు నిర్ణయించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు మొదలయ్యాయి.
13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. పాత, కొత్త డివిజన్లు, వార్డులకు 4 వైపుల హద్దులు నిర్ణయించాక ప్రాథమికంగా నోటిఫికేషన్ ఇచ్చి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. ఆపై మార్పులు చేర్పులతో కలెక్టర్ ద్వారా ప్రభుత్వ తుది ఆమోదానికి పంపనున్నారు. పునర్విభజనతో డివిజన్లు, వార్డుల సంఖ్య 3942కు పెరగనుంది. కొత్తగా 772 అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పాలక వర్గాలు 5 ఏళ్ల పదవీకాలం ఈ ఏడాది మార్చి 17తో ముగిసింది. మరో నగరపాలక సంస్థ, ఇంకో 12 పురపాలక, నగర పంచాయతీల్లో పాలకవర్గం పదవీకాలం నవంబర్లో ముగియనుంది. పురపాలక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలన్న యోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డివిజన్లు, వార్డుల పునర్విభజనకు నోటిఫికేషన్లు వేర్వేరుగా ఇటీవల జారీ చేసింది. ముందు నిర్ణయించిన ప్రకారం ఈ నెలాఖరుతో ప్రక్రియ పూర్తి చేయాలి. అధికారులు, సిబ్బంది జనగణన ఏర్పాట్లలో ఉన్నారన్న పురపాలక, నగరపాలక సంస్థల విజ్ఞప్తిపై వచ్చే నెలాఖరు వరకు గడువు పెంచారు. పునర్విభజనపై కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో 2 రోజుల క్రితం పరిశీలన ప్రారంభమైంది. మిగిలిన చోట్ల 2-3 రోజుల్లో మొదలు కానుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం ఒక్కో డివిజన్ వార్డుని 2గా విభజించవచ్చని అంచనా. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప నగరపాలక సంస్థల్లో డివిజన్లు కొత్తగా 20 వరకు పెరగనున్నాయి. బీసీల గణన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ వచ్చే నెలలో నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా వార్డులు, డివిజన్ స్థానాలను ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. వార్డులు, డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాల తుది ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలు నెలాఖరులోగా కొలిక్కి రానున్నాయి. ఓటర్ల జాబితాలో 2026 మార్చి 9న ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక శాఖను ఆదేశిస్తూ ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ ఇచ్చింది. కొంత సమయం కావాలన్న ఆ శాఖ విజ్ఞప్తిని రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఓటర్ల జాబితాలో ప్రచురణకు మరోసారి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. నంద్యాల జిల్లాలో ఎండలు ముదురుతున్న వేళ ఊహించని అగ్ని ప్రమాదాలు రైతన్నల కడుపు కొడుతున్నాయి. తాజాగా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు గ్రామంలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం స్థానిక రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ప్రమాదంలో సుమారు 20 గడ్డిమామలు అగ్నికి ఆహుతయ్యాయి. ఏడాది పొడవునా పశువుల కోసం దాచుకున్న పశుగ్రాసం కళ్ల ముందే బూడిద కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. బత్తలూరు గ్రామ శివారులోని గడ్డిమామల వద్ద ఈ రోజు ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేసవి కాలం కావడంతో గాలుల తీవ్రతకు మంటలు క్షణాల్లో ఓ వాము నుంచి మరో వాముకు వ్యాపించాయి. స్థానికులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ మంటల ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఫలితం లేకుండా పోయింది. రైతులకు పశువులే జీవనాధారం. సాగు పనులు ముగిసిన తర్వాత పశువుల మేత కోసం ఎంతో కష్టపడి గడ్డిని సేకరించి వాములుగా వేసుకుంటారు. ఏడాది పొడవునా తమ పాడి పశువులకు మేతగా ఉంటుందని దాచుకున్న గడ్డి ఇలా కళ్ల ముందే బుగ్గి కావడం చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని బాధితులు వాపోతున్నారు. ప్రస్తుతం గడ్డి వాములు కాలిపోవడంతో పశువులకు మేత ఎలా వేయాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వేసవిలో పశుగ్రాసం ధరలు ఎక్కువగా ఉంటాయని, ఇప్పుడు విన్న నిల్వలు కూడా కాలిపోవడంతో ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా ఈ కారణాలను అనుమానిస్తున్నారు. పొలాల మీదుగా వెళ్లే విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పు రవ్వలు రావడంతో గడ్డివాములు త్వరగా అంటుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎవరైనా బీడీ లేదా సిగరెట్ తాగి పడేయడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకుని అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. రాత్రి 11:30 ప్రాంతంలో ఈ రైతులు వేసుకునే సుపవాములు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి సుమారు 14-15 మంది రైతులవి 30 వాములు అగ్నికి ఆహుతి అయిపోయాయి. దాదాపు 1.5 ఎవరి శక్తి కొద్ది వాళ్ళు కష్టపడి తెచ్చి వేసుకున్నారు సార్. వాములు వేసుకున్నారు. 11:30 టయాన ఎవరు పెట్టినారు ఎట్లా కానీ. వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. రాబోయే 7 రోజుల పాటు ఎండ తీవ్రత అసాధారణంగా ఉండబోతోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో సూర్యుడి ప్రతాపం చూపనున్నాడు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ వంటి జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే ప్రమాదం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉండడంతో మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావడం క్షేమకరం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో కూడా ఉక్కపోత తీవ్రంగా ఉంటుందని, గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ వారం రోజులు హీట్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల డీహైడ్రేషన్, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు తగినంత నీరు, మజ్జిగ, ద్రవ పదార్థాలు తీసుకోవాలని, బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీ వంటి రక్షణ కవచాలు వాడాలని సూచిస్తున్నారు. రైతులు బయట పనిచేసే కూలీలు ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయాల్లోనే పనులు ముగించుకోవాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.
భారతీయ సంగీత రంగానికి ఒక అపూర్వ యుగం ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఆశా భోస్లే ఏప్రిల్ 12న ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో మరణించారు. ఆమె వయసు 92 సంవత్సరాలు. ఆమె మరణ వార్త వెలువడ్డాక ఫిల్మ్, సంగీత ప్రముఖులు, కోట్ల అభిమానులు విషాదంలో మునిగిపోయారు. నేడు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇవాళ ఉదయం నుంచి ఆమె లోయర్ పారెల్లోని కాసా గ్రాండే నివాసంలో పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్ క్రిమేటోరియంలో అంత్యక్రియలు జరుగుతారు. ఆశా భోస్లే మరణ వార్తను ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే ధృవీకరించారు. ఏప్రిల్ 11 సాయంత్రం అలసట, చెస్ట్ ఇన్ఫెక్షన్తో హాస్పిటల్కి తీసుకెళ్లారు. తర్వాత కార్డియాక్ అరెస్ట్తో మళ్లీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించిందని డాక్టర్లు తెలిపారు. అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాల నేపథ్యంలో సెన్సెక్స్ ప్రారంభంలోనే 1447 పాయింట్ల పతనమై 76,103.88 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 405.90 పాయింట్లు కోల్పోయి 23,644.70 వద్ద కొనసాగుతోంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు వెలువెత్తడంతో మార్కెట్లు కుదేలయ్యాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న మార్కెట్లకు ఈ భారీ పతనం ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో మదుపర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఈ భారీ పతనానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాల కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే ఎక్కువగా ఉండడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించకపోవచ్చు అనే సంకేతాలు గ్లోబల్ మార్కెట్పై ప్రభావం చూపాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వంటి అంశాలు మార్కెట్లను పాతాళానికి నెట్టాయి. రూపాయి విలువ క్షీణించడం కూడా ఈ అమ్మకాల ఒత్తిడికి మరింత తోడైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమే దాచుకో అని, దానికి కేటీఆర్ పేటెంట్ దారుడని ఎద్దేవా చేశారు. అసూయతోనే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, దమ్ముంటే తప్పులను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. 2029లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పచ్చకమ్ములకు ఊరంతా పచ్చ కనబడుతుందట. మాజీ మంత్రి కేటీఆర్కి ఏం కనబడుతుందంటే వాళ్ళు దోసుకొని ఎవరు చేసిండ్రు, దాచుకుని ఎవరు నేర్పిండ్రు. తెలంగాణ భారతదేశ ప్రజలకు వాళ్ళు దానికి పెటెంట్, ఒక్కొక్కరికి ఒక పెటెంట్ ఉంటారు. ఆ పెటెంట్ దాచుకో అన్నదానికి పెటెంట్ కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు మమ్మల్ని అంటే ఏంటండి నాకు అర్థం కాదు. మేము ఎక్కడ దోసుకున్నామో చెప్పమండి. దమ్మును వాళ్ళ దగ్గర మొత్తం మీడియా పత్రికలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర రాయమనండి. ఎక్కడెక్కడ దోసుకున్నామో, ఏడు తప్పులు చేసినామో రాయమనండి. దమ్ము ఉంటే, ఆధారాలు ఉంటే నిరూపించమనండి. కేంద్రంలో బీజేపీ వాళ్ళే కదా, వాళ్ళ డిఎన్ఏ కదా. కేంద్ర దర్యాప్తుదారు ఏ మంత్రి తప్పు చేసిండు, ఏ శాఖల పొరపాటు జరుగుతుంది, ఏ మంత్రి ఎలాంటి పొరపాటు చేసిండు చెప్పమనండి దమ్ముంటే. ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన రేపు 2029లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వస్తాడు. ప్రజలు మమ్మల్ని నమ్ముతలేరు. ఆల్రెడీ 2023లో మార్పు కోరుకుని ప్రజలు మమ్మల్ని దూరం పెట్టిళ్ళు, మమ్మల్ని కూడా కొట్టిళ్ళు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు. ఇప్పుడు మా తెలంగాణ ఆశా భాష మాటతోని జగిత్యాల కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. మున్సిపల్ కోఆప్షన్లో సీనియర్లకు అన్యాయం జరిగిందని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే సంజయ్ రంగంలోకి దిగడంతో చివరి నిమిషంలో సీఎం అపాయింట్మెంట్ రద్దు కావడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఏదో నాయకత్వం వర్ధిల్లాలి, ఏదో నాయకత్వం వర్ధిల్లాలి, లక్ష్మణ నాయకత్వం వర్ధిల్లాలి, లక్ష్మణ నాయకత్వం వర్ధిల్లాలి. ముఖ్యమంత్రి గారు దీక్షల పద్ధతులను వివరించాలి. కొంతమంది పోతలేం కదా మేము టీఆర్ఎస్ టీఆర్ఎస్ పోతలే కాదు, మనం బెస్ట్ చెప్పడానికి అంతే. మంచి మాట్లాడమంటే మంచిగా మాట్లాడతాం. నమస్కారం.